we go, losing self-control. I keep telling myself, but I don't wanna let you know. Is this what we become? Strangers on the run, looking for something, chasing the sun. All those days trying to find a place where you'll make them just be alone, be alone. All those nights lying by your side, like it's a ಇದು ನಾಳೆ ನಾಡಿದ್ದು ಅದು ರಿಚಾರ್ಜ್ ಆಗೋದು ಪ್ಯಾಕ್ ಆಗುತ್ತೆ. ಅವಳು ತೆಲುಗು ಆಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಯಾವುದಕ್ಕೂ ನೀನು ನೋಡು, ಒಳಗಡೆ ನೋಡೋದೇ ಇಲ್ಲ. నేను సండే. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ప్రసన్న టైటిల్ ఏంటి సడన్గా ఏమైంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, హాస్టల్లో ఉంటున్నాను కదా. సో ఫుడ్ ఒక్కొక్కసారి అంతే, ఇంకా హాస్టల్ ఫుడ్ అంటే ఇంకా అలానే ఉంటుంది కదా. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది అంతే. ఇంకా హాస్టల్ అంటే ఇలానే ఉంటాయి. ఏదో ఒక కర్రీ చేశారన్నట్టు చపాతీలోకి. సో ఆ కర్రీ తిన్న దగ్గర నుంచి ఒక 2 days నుంచి ఫుల్ అసలు ఏమీ బాగాలేదు. ఫుల్ అంటే డయేరియా అన్నట్టు అసలు. వామ్మో నిజంగా. ఈవెన్ వాటర్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా ఇట్స్ కమింగ్ అవుట్ అన్నట్టు. సో అలా అయిపోయింది. ఫుల్ నీరసం ఒక 2-3 days నుంచి నా వల్ల అసలు కావట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం బెటర్. సో ఇప్పుడు బాగానే ఉంది. సో ఇలా మార్నింగ్ ఇలా బయట నుండి ఉడిపి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకునేసి ఇడ్లీ తెప్పించుకొని తిన్నాను. అండ్ ఇంకా మనకి ఎంత బాగాలేకపోయినా కూడా ఇంకా ఆఫీస్ వర్క్ అనేది ఇంకా మస్ట్ అండ్ షుడ్. హెవీ హెక్టిక్ వర్క్ ఉంది కాబట్టి ఇంకా ఓ పక్క నాకైతే ఫుల్ లెగ్ పెయిన్స్ అండి. అందుకు ఇంకా రిలీఫ్ కోసం అని చెప్పేసి హాట్ వాటర్ బకెట్లో నా కాళ్ళు పెట్టేసి వర్క్ చేసేసుకున్నాను. సో ఏంటంటే వర్క్ చేసేసుకునేసి హాఫ్ డే లీవ్ తీసుకున్నాను అన్నట్టు. సో హాఫ్ డే లీవ్ తీసేసుకునేసి హ్యాపీగా నేనైతే రెస్ట్ తీసుకోవడం జరిగింది. అస్సలు నిజంగా ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫుడ్ విషయంలో. హాస్టల్ అంటే ఫుడ్ ఇలానే ఉంటుంది. సో ఫుడ్ మంచిగా ఉంటే దాన్ని హాస్టల్ అని అనరు కదా, ఇల్లనే అంటారు. సో హాస్టలే, ఇల్లు ఇల్లే. సో ఫుడ్ సరిగ్గా వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలియదు కానీ ఆ రైస్ బాయిల్ అవ్వదు, ఒక్కోసారి ఉడకదు, ఆ కర్రీస్ అలానే ఉంటాయి అన్నట్టు. సో ఇంకా మనం ఏం చేయలేము. ఉన్న వాటిల్లో మనమైతే అడ్జస్ట్ అయిపోవాల్సిందే. సో ఇంకా రూమ్మేట్కి కాల్ చేశాను అన్నట్టు. ఏంటి ఇంకా మార్నింగ్ నుంచి అసలు ఒకరోజు ముందు నుంచి ఏమీ బాగాలేదు. నైట్ కర్డ్ తిన్న తర్వాత తగ్గిపోతుంది అనుకున్నాము, అస్సలు తగ్గలేదు. ఇంకా అయినప్పటికీ ఇంకా అలానే ఉంటే గ్లూకోజ్ తెప్పించుకున్నాను అన్నట్టు. ఇంకా ఓపిక లేదు, అందుకు నాకు బాగాలేదు, గ్లూకోజ్ తీసుకురా అని చెప్పేసి గ్లూకోజ్ అయితే తెప్పించుకున్నాను నేను. నిజంగా ఏంటంటే ఈ కొబ్బరి బొండాల కోసం అని చెప్పేసి పాపం వెతికారండి మా ఫ్రెండ్స్, కానీ కొబ్బరి బొండాలు ఎక్కడ దొరకలేదు ఇక్కడ బెంగళూరులో. అందుకని చెప్పేసి ఇట్స్ ఓకే, ఇంకా గ్లూకోజ్ ఉంది కదా అని చెప్పేసి గ్లూకోజ్తో నేనైతే అడ్జస్ట్ అయిపోయాను అన్నట్టు. ఇప్పుడైతే సమ్హౌ ఇట్స్ ఫీల్ బెటర్ అన్నట్టు, బాగానే ఉంది ఇప్పుడు. మళ్ళీ ఆఫీస్ వర్క్ అయితే చేసుకోగలుగుతున్నాను. సో ఇంకా నా ఆఫీస్ వర్క్ ఈవినింగ్కి అయిపోతుంది కదా, అలాగే నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నాను. సో ఇంకా బాగా హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకున్నాను అన్నట్టు. అసలు ఫుల్ ఓపిక లేదు. ఇంకా ఏంటి అసలు డయేరియా, ఓ పక్క వామిటింగ్స్, ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా ఫుల్ నీరసంగా ఉంటుంది కదా. అందుకు ఇంకా బాగా హ్యాపీగా నేనైతే కాసేపు పడుకునేసి రెస్ట్ తీసుకున్నాను అన్నట్టు. స్టిల్ ఇప్పటికీ ఈ కర్డ్ రైస్ అయితే తింటున్నానండి ఇప్పటికీ. ఏంటో తెలియదు కానీ ఒక 2-3 daysకి మనకి ఇంకా నేనైతే ఇంకా స్పైసీ ఫుడ్ ఏమీ తినడం మానేసినాను. ఇంకా ఎలా అంటే అలా ఉంది. సరే ఇప్పుడైతే నేను మీకు ఒక ఫేషియల్ గోల్డ్ అండ్ చార్కోల్ ఫేషియల్ మాస్క్ చూపిస్తాను చూడండి. హలో, సో ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక ఫేషియల్ మాస్క్ అయితే చూపిస్తాను. నేను ఇది వచ్చేసి మిరాబెలే కాస్మెటిక్స్ వాళ్ళదండి, గోల్డ్ ప్లస్ చార్కోల్ ఫేస్ మాస్క్ ఇది. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం ఇదైతే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఫేస్ అంతా చాలా డల్గా అయిపోయింది కదా, మీరందరూ చూసే ఉంటారు వ్లాగ్లో నా తిప్పలు. ఏం లేదు, ఫుడ్ పాయిజన్ అయింది హాస్టల్లో, ఫుడ్ ఎఫెక్ట్ అన్నట్టు.
ఏంటంటే హాస్టల్లో ఫుడ్ ఎఫెక్ట్ అన్నట్టు ఇప్పుడేం లేదు, కొంచెం బెటర్, బాగానే ఉంది. ఫేస్ అంతా డల్ అయిపోయింది, అందుకు ఎలాగో ఇది ఉంది నా దగ్గర. సో ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా తెచ్చుకున్నాను అనమాట. ట్రై చేద్దాము, ఎలాగో మన ఫేస్ అంతా ఎలాగో చెడిపోయింది, అలాగే మీకు కూడా డిఫరెన్స్ చూపిద్దామని చెప్పేసి నేను బ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను అన్నట్టు. అండ్ ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో బీ కేర్ఫుల్ విత్ ఫుడ్. కర్రీస్ ఇవన్నీ అస్సలు తినకండి, అస్సలు తినద్దండి. హాస్టల్స్లో చేసే కర్రీస్ అస్సలు తినద్దు. నేను హాస్టల్లో అదేదో మొన్న కర్రీ చేశారన్నట్టు, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆ కర్రీ తిన్నాను. తిన్న దగ్గర నుంచి ఫుల్ నీరసం, అసలు డయేరియా అన్నట్టు, వామిటింగ్స్. ఈవెన్ నేనైతే వాటర్ తీసుకుంటున్నా కూడా, ఏవి తీసుకుంటే ఈవెన్ ఇట్స్ కమింగ్ అవుట్ అన్నట్టు. అసలు ఏమన్నా తీసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది, అసలు శక్తి అనేది లేదు. వామ్మో, నిజంగా ఫుడ్ పాయిజన్ అయితే ఇలానే ఉంటుంది, అంతే, ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండండి హాస్టల్స్లో ఎవరైతే ఉంటారో. సో ఇప్పుడు నేనైతే ఫేషియల్ మాస్క్ అప్లై చేసుకొని చూపిస్తాను, చూడండి మీరు. ఇప్పటికి తర్వాతకి డిఫరెన్స్ చూడండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం. మీ ముందరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. Round and round we go, losing self-control. I keep ఎలా ఉంది? బాగుంది, ఇక్కడ చూస్తే కొబ్బరి బొండ దొరకలేదు. బాగుందిలే, గ్లూకోజ్ ఉంది కదా చాలు. తాగినావా? ఇది ఎలా ఉంది? తిన్నావా లేదా మధ్యాహ్నం ఇడ్లీ ఆర్డర్ పెట్టుకొని తిన్నా. స్పైసీ ఎక్కువ తిన్నా. ఏంలే, నిన్నటికంటే ఇప్పుడు బాగుంది. అవునా? అదే మళ్ళీ అడిగిందా ఏ కూర్చుందా నైట్ లేదన్నా పడుకొని నేను టిఫిన్ తెప్పితే పొద్దున ఏంది పూరి అనుకుంటా కదా టిఫిన్, వద్దులే, తినందే మేలైంది. ఇడ్లీ తెప్పించుకున్నా, కొంచెం తాగినా, ఇంకా కొంచెం ఉంది, ఈ రోజుకి పనికి వస్తుంది అని చెప్పి. వాటర్ లాగా చేసుకో. Ma'am, amla 250, this one. Okay. Ginger 100. Okay. And the fresher signature amla chapati dry fruit 2. Okay. Everything is there, ma'am. Okay. Thank you. సో అది నా ఫేషియల్ మాస్క్ చూసారు కదా. సో నాకైతే మరీ పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు అప్పటికి ఇప్పటికి. ఒక 2-3 డేస్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
చూసిన తర్వాత ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇదేంటంటే ఇంకా నేను బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని జింజర్, ఆమ్లా ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను అన్నట్టు. అలాగే నేను ఇంకా టెండర్ కోకోనట్ ఆర్డర్ పెట్టా మర్చిపోయాను, బయట ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ దొరకలేదు. ఈసారి నెక్స్ట్ టైం అన్నా ఆర్డర్ పెట్టాలి. ఇవన్నీ ఎందుకు ప్రసన్న అంటే కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్స్ కోసం, కొంచెం వీక్గా ఉన్నాను కదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది నా సిక్ డే వ్లాగ్. అండ్ నేను మీకు ఈ వ్లాగ్లో పెద్దగా ఏం చూపించలేకపోయాను, ఆ ఫేషియల్ మాస్క్ ఒక్కటి. సో నేను దాని రిజల్ట్ నేను మీకు 2-3 డేస్ తర్వాత అయితే నేను షేర్ చేస్తాను తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఆమ్లా క్యాండీస్ అయితే చాలా బాగున్నాయండి, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి అన్నట్టు. సో ఎవరికైనా నోరు చెడిపోయి కొంచెం ఏదైనా పుల్లగా తినాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. సో ఇది ఇంతటితో నా వ్లాగ్ని అయితే ఏం చేసేస్తున్నాను. సో మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, క్యాండీస్ ఇలా ఉన్నాయన్నట్టు, మెత్తగా పుల్లగా స్వీట్గా చాలా చాలా బాగున్నాయి. సో మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి నిజంగా చాలా బాగా ఇష్టపడతారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అందరు జాగ్రత్తగా ఉండండి. హాస్టల్స్లో ఎవరైతే ఉంటున్నారో కర్రీస్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నాకు అయినట్టు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను అన్నట్టు. సో టేక్ కేర్, బీ కేర్ఫుల్, స్టే హోమ్, స్టే సేఫ్. Thanks for watching. Take care. Bye bye.